తండాలను సైతం అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని ఆలోచనతో పల్లెబాట కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే పరిగి కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం హన్యానాయక్ తండాలోని జెండా ఎగురవేసిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి బిల్డింగ్, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి పెన్షన్ అర్హత కలిగిన వారికి పెన్షన్లు రావడం జరుగుతున్నాయని అన్నారు. పెన్షన్లు రాని వారు కూడా అప్లై చేసుకుంటే తొందరలోనే అమలు చేస్తామని తెలిపారు. అన్ని కులాలకు సమానంగా సంక్షేమ పథకాలు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు మంజూరు చేయించామన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కాకముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి అని తెలియజేశారు. ₹60-70 లక్షల పనులని ఇవాళ మీ తాండాకు గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఇచ్చినాం, కొత్తగా 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ ఇచ్చినాం, దాదాపు ఒక 20 లక్షలు. అదేవిధంగా మరి గ్రామ పంచాయత్ నిధులతో ట్రాక్టర్ కానీ, సెగ్రిగేషన్ షెడ్, ఒక వైకుంఠ ధామం, ఓ పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇలా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇలా మీ దగ్గర దాదాపు ఒక 13 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇలా కళ్యాణ లక్ష్మి వస్తున్నాయి. రైతు బంధు కింద ఇలా మీకు ఒక్కసారికి దాదాపు 6 లక్షల రూపాయలు పడతాయి. ఇవాళ 11 సార్లు ఇప్పటికీ 66 లక్షల రూపాయలు రైతు బంధు పైసలు పడ్డాయి. అదేవిధంగా గ్రామంలో మరి దాదాపు ఈ రైతు బీమా కూడా ఒకరికి వచ్చిందా? ఒకరికి రైతు బీమా వచ్చింది 5 లక్షల రూపాయలు. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి దాదాపు ఒక 3-4కి. సభ్యత్వం కూడా అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏంటంటే గతంలో తెలంగాణ రాకముందు మనకు 200 రూపాయల పెన్షన్ ఉండే. అప్పుడు మీ తాండాలో 2-3కి వస్తుండే పెన్షన్ అంతే. కానీ ఇవాళ ఎంతమంది ఉంటే అందరికి పెన్షన్ వచ్చినాయి. ఇంకొక 4కి రావాలంటారు. భర్త చనిపోయిన వాళ్ళకు కూడా శాంక్షన్ అవుతుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఎవరికైనా పెన్షన్ రాని వాళ్ళు ఉంటే మళ్ళీ ప్రభుత్వం మళ్ళొక నెల రోజులలో పెన్షన్ అప్లై చేసుకునే విధంగా ఆప్షన్ వస్తుంది. అప్పుడు అందరు కూడా పెన్షన్ అప్లై చేసుకోండి. దాంతోపాటు ఈ సంక్షేమాలన్నీ కూడా అన్ని కులాలకు సమానంగా అందిస్తున్నాం. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలకు కూడా సంక్షేమాలు అందించడంతో పాటు ఇవాళ గ్రామ పంచాయతీలకు కూడా సపరేట్గా నిధులు ఇవ్వడం వల్లే ఇవాళ మీ గ్రామంలో చూడండి ఏ రకంగా పనులైనవి. 9 గ్రామ పంచాయతీ కాకముందు ఎట్లుండే మీ తండ, గ్రామ పంచాయతీ అయినాక ఎట్లయిందో ఒకసారి కళ్ళారా చూస్తున్నారు మీరు. కాబట్టి మీకు ఒక బీటీ రోడ్ ఉంది. బీటీ రోడ్ కూడా ఆల్రెడీ పెట్టినాం ప్రపోజల్. ఖచ్చితంగా బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేస్తాం. దాంతోపాటు 15 ఇండ్లు కూడా ఇచ్చినాం, అవి కూడా వచ్చే నెల ఇస్తాం. ఇంకా మీరు గుడికి ఒక అడిగారు, గుడికి నా వ్యక్తిగతంగా నేను ఒక 50,000 ఇస్తాను. ఏం అవసరం ఉన్నా తాండాకు తప్పకుండా చేద్దాం. మరి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవని చెప్పిండ్రు. ఇప్పుడే ఏఈ గారికి చెప్పిన, గతంలో కూడా నీళ్ళు రాకుంటే ఆ తండ కూడా బోర్ వేయించినాం. ఈ నీళ్ళు రాని పరిస్థితిలో ఉంటే మన ప్రాబ్లం ఉంటే మళ్ళీ అవసరం అనుకుంటే ఒక బోర్ కూడా తప్పకుండా వేపిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. జై హింద్, జై తెలంగాణ.